ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ దొంగతనం గురించి మీకేంటమ్మా అంత స్పెషల్ ఇంట్రెస్ట్? నా ఇంట్రెస్ట్ దొంగతనం గురించి కాదు సార్, ఆ దొంగ గురించి. చెప్పండి మేడం. ఆ రోజు అమ్మవారి తాళితో పాటు నీకు సంబంధించినవి ఏమైనా మిస్ అయ్యాయా? లేదు సార్. మరి అంటే నేను ఆ గుడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను, అమ్మవారి భక్తురాల్ని. అందుకే ఆ తాళి దొంగ ఏమైనా దొరికాడేమోనని. ఓకే, ఏదైనా ఉంటే గుళ్ళో పూజారి గారికి ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే సార్, థ్యాంక్ యూ. సరే. హలో సిఐ గారు, నేను జయనందన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. గుళ్ళో తాళి దొంగతనం కేసు గుర్తుందా? ఇప్పుడు కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నాం. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మీరు ఏ ఇన్వెస్టిగేషన్ చేయక్కర్లేదు. వాట్ డూ యూ మీన్? ఐ మీన్, ఆ తాళి దొంగతనం చేసిన వాడు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. నిజమా? ఎక్కడ, ఏ ప్లేస్లో ఉన్నాడు? మీరు చెప్పండి, నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. మీరెక్కడికి బయలుదేరద్దు. ఐ మీన్, నేనే వాడిని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఓ ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ 2 minutesలో వాడిని మీ ముందు నిలబెడతాను. ఓకే సార్, ఐఎమ్ వెయిటింగ్. సార్, మీరు మాట్లాడింది మేడం, మీకు గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? ఆ దొంగ దొరికాడు. నిజమా సార్? నిజమమ్మా, ఇందాక అదే ఫోన్లో మాట్లాడాను. 2 minutesలో దొంగ స్టేషన్లో ఉంటాడు. తల్లి, నా మెడలో తాళి కట్టిన వాళ్ళెవరో 2 నిమిషాల్లో తెలియబోతుంది. అక్కడ కూర్చోండి అమ్మా. సరే సార్. బ్రో, మరీ అంత తొందరపాటు పనికిరాదు. నీ సొల్లు వాగుణ్ణి రేపు జైల్లో చెప్పుకో. అక్కడ వినడానికి చాలా మంది ఉంటారు. పద. బ్రో, ఏంటిది బ్రో? ఊరుకుంటున్నాను కదా అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కాసేపు ఆగరా. నాది ఓవర్ యాక్షన్, ఓన్లీ యాక్షన్ నీకే తెలిసిపోతుంది. ఇప్పుడేంటి? ఇప్పుడు నేను చేసింది నువ్వు పోలీసులకు చెప్తావు. మరి నేను చూసింది స్వీట్ మెమరీ లాగా ఎవ్వరికీ చెప్పకుండా నా గుండెల్లో దాచుకుంటాను అనుకున్నావా? ఏంటదే? చెప్పు, ఏం చూసావు? విశ్వ అనే ఒక అబ్బాయిని కోనేట్లో తోసేసిన ఒక విషయం. జాను, జాను,
నేను తాళి కొట్టేయడం నువ్వు చూసావేమో, కానీ రాత్రి విశ్వ అనే కుర్రాన్ని కోనేట్లోకి తోసేసావు కదా, ఆ వీడియో నా దగ్గరుంది. ఇప్పుడు ఈ వీడియోని నీ భార్యకి పంపించారనుకో, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో. సర్లే, పాపం నన్ను అంత దూరం నుంచి తీసుకొచ్చావు, పద పోలీసులకు చెప్పేద్దాం. ఏ ఆగా ఆగు, వెయిట్. ఓకే, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. అంటే అంటే నువ్వు తాళి తీయడం నేను చూడలేదు, కోనేట్లో వాణ్ణి నేను తోసేయడం నువ్వు చూడలేదు. అంటే తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉందామంటావు, అంతేనా? అంతే. సరే అయితే, ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, లోపలికి వెళ్ళి ఏదో కదా నువ్వే చెప్పే ఎస్ఐకి. పద పద బ్రో. తులసి గారు, మీరిక్కడ? జై గారు, ఆ గుడిలో పోయిన తాళిబొట్టు గురించి తను వచ్చింది. సిఐ గారు దొంగ దొరికారు అని చెప్పారు, మరి వాళ్ళు ఇంకా రాలేదేంటి? యాక్చువల్గా కాల్ చేసింది నేనే. అవునా? ఎక్కడున్నారు జై గారు? ఆ దొంగ ఎవరు? తులసి గారు, వాణ్ణి నేను ఇప్పుడు పట్టించలేను. ఎందుకంటే నేను వాడిని రాబరీ కేసులో ఇరికిస్తే వాడు నన్ను మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరికిస్తాడు. చెప్పండి జై గారు. జై గారు చెప్పండి. యాక్చువల్గా దొంగనే పట్టుకున్నాను, కానీ కానీ ఏమైంది సార్, చెప్పండి. ఏమైందంటే వాడి చేతిలో ఉన్న తాళిబొట్టు చూసి అమ్మవారి తాళనుకుని వాడిని క్యాచ్ చేసి మీకు కాల్ చేశాను.